హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్లు వచ్చాయి. అలాగే ఆగస్టు నెల రేషన్ పంపిణీకి సంబంధించి ఏ సరుకులు పంపిణీ చేస్తున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆగస్టు నెల రేషన్ పంపిణీ, ఈకేవీసీ, హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, కొత్త ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, అలాగే రేషన్ షాపుల్లో రాబోయే మార్పుల గురించి తెలుసుకోవడం ప్రతి లబ్ధిదారుడికి అవసరం. అధికారిక ప్రకటన ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారు ఈకేవీసీని పూర్తి చేయడం చాలా ముఖ్యం. గతంలో పొడిగించిన గడువు ప్రకారం ఆగస్టు 31 లోపు ఈకేవీసీ పూర్తి చేయాలని సూచించారు. ఒకవేళ ఈకేవీసీ సమయంలో సమస్యలు వస్తే ముందుగా ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసి మళ్ళీ ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్ళిన వారు మైగ్రేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగు పూర్తి చేసిన అర్హులైన కుటుంబాలకు భవిష్యత్తులో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించే ప్రక్రియపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీలో సాధారణ రేషన్ కార్డుదారులకు ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, అంత్యోదయ, అన్న యోజన మరియు అన్నపూర్ణ కార్డుదారులకు అర్హత మేరకు ఎక్కువ పరిమాణంలో బియ్యం అందించే అవకాశం ఉందని సంబంధిత ప్రకటనల్లో పేర్కొన్నారు. అదనంగా కొన్ని జిల్లాల్లో జొన్నలు, రాగులు, గోధుమ పిండి, కందిపప్పు, పంచదార వంటి నిత్యావసర వస్తువుల పంపిణీపై కూడా ప్రణాళికలు ఉన్నట్లు వెల్లడించారు. రేషన్ షాపులను దశల వారీగా చిన్న మినీ మార్ట్లుగా అభివృద్ధి చేసి సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకులు అందించే యోచన కూడా ఉంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో తొలి దశలో ఈ విధానం అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అవసరాన్ని బట్టి 1 నెల లేదా 3 నెలల రేషన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 3 నెలల రేషను ఒకేసారి తీసుకుంటే ప్రతి నెలకు విడిగా బయోమెట్రిక్ ధృవీకరణ అవసరం కావచ్చని కూడా వివరించారు. అలాగే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.